జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా పరిధి చూసుకున్నట్లయితే ఈ యొక్క వేడుకలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది ఇటు జనసేన కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలందరూ కూడా ఇక్కడ ఇచ్చేయడం కూడా జరిగింది. సో సౌజన్యం ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఆవిర్భావం అయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అన్ని తర్వాత డిప్యూటీ సీఎం కూడా మరి పవన్ కళ్యాణ్ అవడం కూడా చూసాం. సో ఏం చెప్తారు ఈ జర్నీ ఒక స్పాన్ పీరియడ్? నిజంగా ఒక సుదీర్ఘమైన ప్రయాణం, అలానే బలమైన సంకల్పం ఉంటే ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచన విధానంతో ఒక 150 మంది సభ్యులతో మొదలైన ప్రయాణం ఈ రోజు సుదీర్ఘంగా అధికారంలోకి వచ్చాము. అలానే 13 లక్షల పైచిలుకు మంది క్రియాశీలక కార్యకర్తలతో పాటు ఈ రోజు ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో అవమానాలు, పిల్ల పార్టీ అన్నారు, అసలు మీ పార్టీ జెండా పీకేస్తాము, లేకపోతే జెండా పనికిరాదు, లేకపోతే మీరు తోక జెండా లాంటివి అని చెప్పి ఎన్నో అవమానాలు చేశారు. ఎన్నో సాధక బాధలు, ఎన్నో అవమానాలు, ఎంతో పడి లేచి ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ లేనిదే అసలు జనమే లేరు అన్నట్టుగా, అంటే రాష్ట్ర పరిపాలన లేదు అన్నట్టుగా జనసేన పార్టీ ఈరోజు స్టేబుల్ అవ్వటం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిస్వార్థంగా చేసిన ప్రమాణాలు ఏవైతే ఆ రోజు ఉన్నాయో 2014 హైదరాబాద్లో చెప్పినట్టు నేనున్నాను మీకు అని చెప్పారు. ఈరోజు అలాగే ఆయన నమ్మి ఆయన వెనకాల అడుగులు వేసినందుకు ఈరోజు బలంగా మమ్మల్ని, అంటే ఈరోజు మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాము. మా వెనకాల రాజకీయ నేపథ్యాలు ఏమీ లేవు, కానీ ఈరోజు చాలా గర్వంగా మేము పార్టీలో వీర మహిళలం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు రండి మేడం అని, లేకపోతే మేము తీసుకెళ్ళిన పనులు ఏమైనా చేస్తున్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి ఈరోజు ప్రభుత్వంలోకి రావటం, అలానే ఏదైతే బయట నుంచి ఒక సాధారణ వ్యక్తిగా చేద్దాం అనుకుని జరగలేదో ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి, ముఖ్యంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ఆ పంచాయతీరాజ్ శాఖలో వినూత్నంగా మీరు గమనించవచ్చు, అసలు రోడ్లే ఒక 50 కుటుంబాలకు 60 కుటుంబాలు ఉన్న గిరిజన ప్రాంతాలకు కూడా రోడ్లు వేసిన పరిస్థితి. ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఆయన వేసిన రోడ్ల మీద ఆయన ప్రయాణం చేస్తా ఆ చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలన్నింటినీ కవర్ చేసుకుంటే ఇంకా సాధక బాధలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని దానికి పరిష్కార మార్గాలు ఎక్కే దిశగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అలానే ముఖ్యంగా మహిళలుగా మేమైతే ఒక్కటే చెప్తున్నామండి, ఈరోజు మీరు నాయకులుగా లేదా వీర మహిళలుగా చెప్పుకుంటున్నామంటే నిజంగా ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క బలమైన సంకల్పం ఇవన్నీ మేము పుణుకిపుచ్చుకున్నాం కాబట్టే ఈరోజు ధైర్యంగా పోరాటం చేశాము. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పారద్రోలే వరకు మేము ఫైట్ చేసి ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామంటే ఆయన నింపిన సంకల్పం అనేది మేము చెప్పచ్చు. ఎలక్షన్ టైంలో కూడా చూసుకున్నట్లయితే అదం పాతాల్లో తొక్కి పడేస్తా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన స్పీచ్ ఆ రోజు గూస్ బంప్స్ అసలు అందరికీ అది ఇప్పటికి కూడా గుర్తుంటుంది. అయితే 2024 ఎన్నికల రిజల్ట్ లో కూడా చూసుకున్నట్లయితే 11 సీట్లు. ఏమంటారు అసలు? అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు అందరూ అన్నారు ఇది సినిమా డైలాగ్ ఏమో అనుకున్నారు, కానీ అగత్పాదాలను తొక్కేస్తానమాట, మోకాళ్ళ మీద కూర్చోబెడతాననే మాట ఇవన్నీ కూడా తూచా తప్పకుండా, అంటే అసలు చెప్పింది చేసినట్టే జరిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించడం. నిజంగా మాటలు అందరూ చెప్తారు, కానీ ఆ మాటలు చెప్పిన దానికి తగ్గట్టుగా చేసి చూపించడం చాలా కష్టం. దానికి కొన్ని నిర్ణయాలు, కష్టమైన నిర్ణయాలు అయినా సరే వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు సక్సెస్ ఫార్ములా ఏంటనేది చేసి చూపించారు. అంటే అదే డైలాగ్ అనుకున్న దాన్ని నిజం చేసి చూపించారు. 2024 ఎన్నికల సంబంధించి కూడా చాలా కీ రోల్, అసలు గేమ్ చేంజర్ వ్యవహరించారు పవన్ కళ్యాణ్. అలాగే ఎలయన్స్ కలవడం కావచ్చు, ఈ స్థాయిలో విజయం రావడం కావచ్చు. ఎందుకంటే మొదటి నుండి మీరు ఏదైతే అవమానాలు కావచ్చు అన్ని కూడా ఎదుర్కొని చివరికి 2024 ఈ యొక్క సక్సెస్ అనుభవిస్తున్నారు. ఎట్లా? నిజంగా అదే చెప్పాను కదండి, ఈరోజు వీర మహిళలుగా మేము ఎక్కడికి వెళ్ళి కొంత పని చేయించుకోగలుగుతున్నాం అంటే సాధారణంగా అయితే పట్టించుకునే పరిస్థితి ఉండదు. లాస్ట్ టైం అంటే కొంచెం మేము ఫైట్ చేస్తామనో లేకపోతే అల్లరైపోతామని చెప్పని చేశారు. ఈసారి ఏంటంటే చాలా మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి మరి ఏం కావాలమ్మా అని చెప్పి డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, లేదంటే మిగతా అధికారులు ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా చాలా సానుకూలంగా స్పందించే విధంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఒక భాగం అవడంతో పాటు మిగతా నాయకులు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. అంటే అఫ్కోర్స్ టీడీపీ ప్రభుత్వం మీరు చూశారు, వైసీపీ ప్రభుత్వం చూశారు, కాంగ్రెస్ని చూశారు, సిపిఐ అన్ని ప్రభుత్వాన్ని చూశారు. పవన్ కళ్యాణ్ గారు అంటే సింగిల్గా జనసేన పార్టీని చూడకపోయినా, ప్రభుత్వాన్ని చూడకపోయినా అలయన్స్లో కూడా మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు యొక్క మనలో పొందే విధంగా ఆయన, అంటే ఆయన కొత్త రాజకీయాలకి అయినప్పటికీ కూడా మిగతా సీనియర్ మంత్రులు అవ్వచ్చు, సీనియర్ ఎమ్మెల్యేలు విషయంలో కూడా ఆయన మనల్ని పొందే విధంగా ఉంటున్నారు. అంటే ఆయన ఆలోచన విధానం ప్లస్ ఆయన క్రమశిక్షణ, ఆయనకి ప్రజల పట్ల ఉన్న ఏదైతే నమ్మకం ఉందో, లేదా ఆయన వాళ్ళ కోసం కష్టపడాలని తీరు ఉందో అదంతా కూడా మనకి ఆయన పరిపాలన విధానంలో మనకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ చాలా విమర్శలు అయితే మీ మీదకి వస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే వైసీపీ నేతలు అందరూ కూడా మాట్లాడుతారు, జనసేన వీర మహిళలు కావచ్చు, కార్యకర్తలు ఎక్కడ కూడా తగిన ఇంపార్టెన్స్ కూటమి ఇవ్వట్లేదు అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి అతని పేరేంటి, ఒక అధికార ప్రతినిధి ఉన్నాడు,
మాట్లాడితే మాకు జనసేన మీదకి వచ్చేసే అది కనిపి అతనికి ఏముందండి పదవి అని నేను వైసీపీ వాళ్ళని డైరెక్ట్గా అడుగుతున్నాను. అతనికి ఏం పదవి ఉంది? అధికార ప్రతినిధి అని చెప్తా అంటే సింగిల్గా ప్రభుత్వం వచ్చింది. ఈవెన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జనసేనని తెలుగుదేశాన్ని టార్గెటెడ్గా అతను ఎన్ని మాటలు మాట్లాడాడో డిబేట్లో కూర్చొని చూస్తానే ఉన్నాం. కానీ అతనికి ఏం పదవి ఉంది? ఏం నామినేట్ పోస్ట్ ఇచ్చారు? కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మేము, కూటమి ప్రభుత్వంలో ఉన్న మాకు 3 పార్టీలు కలిసినప్పటికీ కూడా మ్యాక్సిమం అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టర్మ్ ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో సంవత్సరం ఉంది. ఈ టర్మ్ అంతా అయ్యే వరకు మేము వెయిట్ చేయాలి కదా, అందరూ వెయిట్ చేయాలి. ఎందుకంటే సింగిల్ ప్రభుత్వం కాదు ఇది, కూటమి ప్రభుత్వం వచ్చాము. ఈ ఇచ్చే పదవుల్లో ముందు వెనక అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే విధంగానే పవన్ కళ్యాణ్ గారు చూస్తారు.